ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట కీర్తన భాగము 43వ కీర్తన 5వ వచనం. నా ప్రాణమ నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన్ను స్తుతించెదను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, అనేక మార్లు మనము కొన్ని సందర్భాల్లో మన యొక్క ప్రాణాన్ని ఆయాసపరుచుకున్న వారుగా ఉంటాం, కృంగిపోతాం. మన దుఃఖం ఆపుకోలేని స్థితిలోకి వచ్చేస్తాం. ఎందుకు దేవుడు నాకు ఇలాంటి అన్యాయం చేసి ఉన్నాడు, ఎందుకు దేవుడు ఇలాంటి పరిస్థితి ఇచ్చి ఉన్నాడని ఎంతో దుఃఖించువారుగా ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నా ప్రాణమా నీ వేళ తొందరపడుచున్నావు అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎలాంటి కష్టమైన, ఎలాంటి బాధ అయినా, ఎలాంటి ఇబ్బంది అయినా నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు. కింద వచనాలు అంటాడు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. నిరీక్షణ ఉంచేవారుగా ఉండాలి. నమ్మకంగా ఉన్నవారికి మెండైన దీవెనలు కలుగునని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మనం నమ్మాలి, విశ్వసించాలి, దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. ఎన్నో ఎన్నో కార్యములు మనము మన కనులతో చూడకపోయినా వాక్యం ద్వారా ఎన్నో అద్భుతాలను, ఎన్నో కార్యాలను మనం తెలుసుకునే వారిగా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అనేక విషయాల్లో మనం తప్పిపోతూ ఉంటాం. అనేక విషయాల్లో మనము దేవునికి విరోధమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు దేవుడు నా పరిస్థితి ఇలా చేసాడు, ఎందుకు నా ఆశ నెరవేరలేదు, ఎందుకు నాకు ఈ శోధన, ఎందుకు నాకు ఈ బలహీనత అని కృంగిపోతాం. ప్రియ సహోదరి సహోదరుడా, కీడు వెనక మేలు దాశించే దేవుడు. ఆ సమయమున నీకు కష్టము, ఆ ఆపద, ఆ యొక్క ప్రమాదం వచ్చి ఉన్నది అంటే దేవుడు ఇంకా మేలైన దాన్ని ఇచ్చుట కొరకే. నువ్వు శోధించబడిన మీదట సువర్ణమై మారుతావు. ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి శ్రమ అయినా నువ్వు కృంగిపోవలసిన పని లేదు. నువ్వు కృంగిపోతే చేత కానివాడమని బైబిల్ గ్రంథం సెలవిచ్చి ఉన్నది. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నమ్మిన రీతిగా అనేక భక్తులు దేవుని యందు నిరీక్షణ ఉంచి ప్రతిఫలం పొందుకునే రీతిగా. ప్రియ సహోదరి సహోదరులారా, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నా ప్రాణమా నీ వేళ తొందరపడుచున్నావు అని దేవుని యొక్క భక్తులు సెలవిస్తున్నాడండి. మనం కృంగిపోవలసిన పని లేదు. దేవుని యందు నిరీక్షించిన వారుగా ఉందాం. ఆయన్ను స్తుతించి ఆయన ఆరాధించే వారుగా ఉందాం. నీ కష్ట సమయంలో, బాధల్లో, ఇబ్బందుల్లో నువ్వు కృంగిపోయే కంటే బంధించబడిన పౌలు శీలు ఆ యొక్క బంధకములో దేవుని స్తుతించడం వలన విజయాన్ని పొందుకున్నాడు. ఎంత శ్రమ పడ్డావో అప్పుడు నీ దేవుని సన్నిధిలో దేవుని స్తుతించువాడుగా, దేవుని ఆరాధించువాడుగా, దేవుని గణపరచువాడుగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించువాడై ఉన్నాడు. ఇట్టి వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. శ్రమయందు నాకు నీ ధర్మశాస్త్రము సంతోషమీయని ఎడలా, శ్రమయందు నాకు నీ ధర్మశాస్త్రము సంతోషమీయని ఎడలా, బహుకాలము క్రితమే నేను నశించి యుందునయా, బహుకాలము క్రితమే నేను నశించి యుందునయా, నీ ఆజ్ఞలను బట్టి ఆనందింతు ప్రభు, నీ ఆజ్ఞలను బట్టి ఆనందింతు ప్రభు, నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది, నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. దేవుని స్తోత్రం.